ఆ పద్మావతి కూడా శ్రీనివాసునే తన మదిలో ప్రతిష్ఠించుకొని అతనికై పరితపిస్తోంది. ఇదెంతటి సందిగ్ధ పరిస్థితి! నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అతడు నన్ను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాడు. పద్మావతి, నీవెక్కడా, అతనెక్కడా? నీవు అంతఃపురంలో రాకుమారివై అష్టైశ్వర్యాలతో సుఖభోగాలతో పెరిగిన సుకుమారివి. నీకు అతనికి ఎక్కడ కలిసే సంబంధం? పొందికి లేని ఈ ప్రేమ సంబంధం విచిత్రం కాకుంటే ఇంకేమిటి? పద్మనిధి, అంతా తెలిసిన నీవు ఇలా అనవచ్చునా? నా శ్రీనివాసుడు ఎంతటి యోగ్యుడో నాకు చాలా బాగా తెలుసు. నాకీ రాజవైభోగం సుఖ వైభవాల కన్నా అతని ప్రేమే ఎంతో విలువైనది. అతని ముందు జగతిలో సర్వ సుఖాలు నాకు తృణ సమానం. ఎవరు ఏమి చెప్పినా నా శ్రీనివాసుని ప్రేమ కోసం నా బ్రతుకును అంకితం చేశాను. పద్మావతి, పద్మనిధి, చాలు. నా శ్రీనివాసుని అవమానపరిచే ఒక్క మాట వినుటకైనా నేను సిద్ధంగా లేను. అవమానించలేదు, నేను నీ ప్రేమను పరీక్షించానంతే. ఆ శ్రీనివాసుడెంతటివాడో నాకు బాగా తెలుసు పద్మావతి. మీ ఇద్దరి ప్రేమ సఫలం అయి తీరాలి. అవుతుంది పద్మావతి, సఫలం అవుతుంది. నీవు నిశ్చింతగా ఉండు. పద్మనిధి, శ్రీనివాసా, శ్రీనివాసా. అమ్మా, ఇదేమి శ్రీనివాసా, ఇలా ఒంటరిగా కూర్చున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదమ్మా, ఏదో ఊరికే అలా కూర్చున్నాను. అబద్ధాలాడకు. నేను చాలా దినాల నుంచి చూస్తున్నాను. నీవు దేని గురించో చింతిస్తూ నెమ్మదిని కోల్పోతున్నట్టుగా ఉన్నావు. లేదమ్మా, అదేమీ లేదు. నేను నీ తల్లిని. నీ మనసు నాకు అర్థమవుతుందయ్యా. ఈ మధ్య నీవు సరిగా భుజించటం లేదు, నిద్రపోవడం లేదు, ఎందులోనూ ఆసక్తి కూడా లేదు. మునుపు నీవు రాలేదే అని బాధపడేదాన్ని. నీవు వచ్చావు. నేడు నీవు నిశ్చింతగా లేవే అని దుఃఖపడుతున్నాను. శ్రీనివాస, నా జీవితమంతా ఇలా సంక్లేశమయం కావలసిందేనా? అమ్మా, అలా అనవద్దమ్మా, అలా అనవద్దు. సదా నీవు నవ్వుతూ సంతోషంగా ఉండాలనేదే నా ఆశ. నేను సంతోషంగా ఉండవలనంటే నీ మనసులో ఏముందో చెప్పు. నీ చింతకు కారణమేమి? ప్రతి క్షణమూ నీ మనసుని కలవరపెడుతున్నా ఆ సంగతి ఏమిటో చెప్పవయ్యా. ఎలా చెప్పాలమ్మా? అమ్మా, ఎలా చెప్పాలి? శ్రీనివాసా, శ్రీనివాసా, శ్రీనివాసా. శ్రీనివాసా, శ్రీనివాసా, శ్రీనివాసా. పద్మావతి, శ్రీనివాసా, పద్మావతి, శ్రీనివాసా. స్వామి, శ్రీనివాసా. స్వామి, ఇదేమి పద్మావతి,
ఈ కారు చీకటిలో భయంకరమైన కారడవిలో క్రూర మృగాల్ని తప్పించుకుంటూ ఎందుకొచ్చావు? ఈ కారు చీకటి, కాననము, రాళ్ళు, ముళ్ళు ఇవేవీ నాకు గోచరించలేదు. నిలువెల్లా నీవే. కన్ను మూసినను తెరచినను నీ దివ్య స్వరూపమే. నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలలోనూ నీవే ప్రియా. నాలోని ప్రతి అణువణువులోనూ నీవే. నిన్ను చూడాలనే కోరికతో పరిగెత్తుకుంటూ వచ్చాను. నిన్ను వదిలి ఉండలేను స్వామి. నీ నుంచి దూరంగా బ్రతుకలేను. నేను అంతే పద్మావతి. ఏ పువ్వును చూసినా నీ ముద్దు ముఖమే కనిపిస్తోంది. కోయిల కూజితంలోనూ పద్మావతి పద్మావతి అన్న నామమే వినిపిస్తోంది. నీ జ్ఞాపకాలలో పగలు రాత్రి అనే స్పృహే లేకుండా పోయింది. పద్మావతి, మన ఈ అనుబంధం జన్మ జన్మల సంబంధం. దేవా, కారుణ్యమూర్తి, నీ కరుణ వల్లనే నేనిన్ని దినాలు బ్రతికి ఉన్నాను. నీ కృప వల్ల నా పుత్రుడు నాకు దొరికాడు. అతని సంతోషం అంది నా సంతోషాన్ని కనుగొంటూ నిశ్చింతగా ఉన్నాను. అయితే నేడు ఆ నిశ్చింత భగ్నమైపోయింది. నా పుత్రుడు సరిగా భుజించుట లేదు, నిద్రపోవడం లేదు, పొలుకు లేదు, పలుకు లేదు. అందుకు కారణమేమిటో నాకు నేడు తెలిసింది. అతను రాకుమారి పద్మావతిని గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఆమె అంత గాఢంగానూ శ్రీనివాసుణ్ణి ప్రేమిస్తోంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేనట్లున్నారు. దేవా, ఇక నీవే గతి. వారి ఆశను నీవే ఈడేర్చాలి. వారి ప్రేమ సఫలమయ్యేలా నీవే చూడాలి తండ్రి, నీవే చూడాలి. పద్మావతి, పద్మావతి, తెల్లవారుతోంది. రాత్రి ఎంత త్వరగా కరిగిపోయింది. ఈ రాత్రి ఇలాగే ఉండిపోతే ఎంత హాయిగా ఉంటుంది. నా ఆశ అదే. అయితే ప్రకృతి తన నియమాన్ని మీరలేదు కదా. వెలుగుపరుచుకోకముందే నీవు అంతఃపురం చేరుట మంచిది. నడు పద్మావతి, నిన్ను అంతఃపురం వద్ద విడిచిపెడతాను. వెళ్ళి తీరాలా? తప్పదు పద్మావతి. ఎవరైనా చూస్తారేమో. వెళ్ళు పద్మావతి. నిన్ను విడిచి వెళ్లేందుకు మనసు ఒప్పడం లేదు. సదా నీతోనే ఉండాలని
ఒక్క క్షణము నీకు దూరం కాకూడదని నా మనసు కోరుకుంటుంది. నా స్థితి అలాగే ఉంది పద్మావతి. నీవు జ్ఞప్తికి రాని క్షణం లేదు. నీవు సదా నాతోనే ఉండాలని నా మనసు వాంఛిస్తోంది. ఊహా జగతిలోనే కాలం గడిచిపోతుంది. అమ్మ నా స్థితిని కాంచి ఎంత ఆందోళన చెందుతోందో తెలుసా? ఆమెను ఏ విధంగా సమాధానపరచవలెనో నాకు తోచడం లేదు. ఏ గొడవలు లేకుండా మనమిద్దరం సదా ఒకటే ఉండే కాలం ఏనాడొస్తుంది స్వామి? శీఘ్రంగానే వస్తుంది. అంతవరకు మనం ఎదురు చూడాలి. ఎదురు చూసిన ప్రతి క్షణము మనసుకు కష్టం అవుతోంది. నాకు కష్టంగానే ఉంది. అయితే వేరే దారి లేదు. మన సమాగమ శుభఘడియల కోసం మనం నిరీక్షించాలి. తెల్లవారబోతుంది. వెళ్ళు పద్మావతి. పద్మావతి. స్వామి, పద్మావతి. పద్మావతి. స్వామి, పద్మావతి. పద్మావతి. పద్మావతి, రాత్రంతా నీవు ఎక్కడ ఉన్నావు? చెప్పు పద్మావతి, నిన్నిప్పుడు వదిలి వెళ్ళింది ఎవరు? ఎవరో చెప్తావా లేదా? చెప్తాను. ఇక్కడ నన్ను విడిచి వెళ్ళింది శ్రీనివాసుడు. శ్రీనివాసుడా? ఎవరతను? వకుళాదేవి పుత్రులు ఆశ్రమంలో నివాసం ఉంటారు. ఏమి ఆశ్రమవాసియా? అవును. అతనికి నీకు ఏమిటి సంబంధం? చెప్పు పద్మావతి. రాత్రంతా నీవు అతని వద్దే ఉన్నావా? అవును వసుదాస. శ్రీనివాసుడు నా ప్రాణప్రియుడు. పద్మావతి, ఏమిటి నీ అవివేకం? నీవు అతనితో ఆశ్రమవాసివై సన్యాసాన్ని స్వీకరించాలని యోచిస్తున్నావా? ఆశ్రమవాసినవ్వడం ఒక్కటే కాదు, నేనతని కోసం నా ప్రాణాన్ని అర్పించేందుకైనా సిద్ధంగా ఉన్నాను. చాలించు. దేనికైనా తారతమ్యాలు కనుగొనాలి. రాజాధిరాజ
ఆకాశరాజ పుత్రికవై సిరి సంపదల నడుమ సుఖంగా పెరిగిన నీవు పోయి పోయి ఆ ఆశ్రమవాసిని ప్రేమిస్తున్నానంటావా? నీ మూర్ఖత్వాన్ని ఏమని అనాలి? వసుదాసా, నా స్వామిని ఆశ్రమవాసి అని పరిహాసం చెయ్యొద్దు. ఆశ్రమవాసి అని కాక అతనిని మరి ఏమని పిలవాలి? అతనేమైనా రాజా, వీరుడా? రాజకుమారిని వివాహమాడే అర్హత అతనికి ఏముంది? నన్ను ప్రేమించే శక్తి అతనికి అపారంగా ఉంది. దానికంటే వేరే అర్హత ఏం కావాలి? నీ తర్కం నీకు సరిగ్గా ఉండొచ్చు. అయితే మన ప్రతిష్ట, మన వంశం, మాన మర్యాదలు నాకు ముఖ్యం. నా ప్రేమతోటి వంశం యొక్క మానం మర్యాదల వంటివి కొలువలేం వసుదాసా. పద్మావతి, ఇటువంటి నిర్ణయం నీకు సరికాదు. నా నిర్ణయం నుంచి నన్ను మార్చడం ఎవరి వల్ల సాధ్యం కాదు. నా నిర్ణయం కూడా విను. ఏమైనను నీ వివాహం ఆ ఆశ్రమవాసితో జరగడం నేను సహించలేను. పద్మావతి, పద్మనిధి, పద్మనిధి, విలపించకు పద్మావతి. చూసావా పద్మనిధి, వసుదాసు ఎంత కఠినంగా మాట్లాడాడో. ఇంకేమి పద్మావతి, ఈ సంబంధానికి ఎవరు మాత్రం సమ్మతిస్తారు? బహుశా నీ తల్లిదండ్రులు ఇదే చెబుతారు. ఎవరు ఏమైనా చెప్పని శ్రీనివాసుడు నా నరనరాల్లో నిండిపోయాడు. అతను నా ఊపిరిలోనే భాగమైపోయాడు. నీ వేదన నాకు అర్థమవుతున్నది పద్మావతి. నీవు అతనికి మనసు అర్పించావని నాకు తెలుసు. ఇక అతన్ని మరేట సాధ్యమే కానట్లు అతను నిన్ను ఆవరించుకున్నాడు. అయితే నీ సోదరుడు వసుదాసుడే ఇలా చెప్పాడు కదా. శ్రీనివాసుడు లేని బ్రతుకు నాకొద్దు పద్మనిధి. ముందేం చేయాలి? నా ఆశ ఈడేరు మార్గం ఏది? నా శ్రీనివాసుని చేరే దారి లేదా? చెప్పు పద్మనిధి. పద్మావతి, చింతించుకో. నీ స్వామి ఇక్కడకు రాలేదు. వచ్చి ఉంటే నేనే నీ వద్దకు వచ్చి నీకు తెలియజేసేదాన్ని.